హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్లో ఉన్న రెఫ్రిజిరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు మనం 573 లీటర్స్ కెపాసిటీ టాప్ మౌంట్ రెఫ్రిజిరేటర్ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో మనకి ఫ్రీజర్ పార్ట్ వచ్చేసి మనకి 134 లీటర్స్ ఉంటుంది అండ్ మనకి ఫ్రిడ్జ్ పార్ట్ వచ్చేసి 403 లీటర్స్ కెపాసిటీలో ఉంటుంది. అండ్ ఫ్రిడ్జ్ జనరల్గా మనం ఫస్ట్ ఫ్రీజర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రీజర్లో మీకు 134 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. సో దీంట్లో మీరు నార్మల్గా ఐస్ క్రీమ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా మీరు చీజ్ అలాంటివి స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇందులో స్టోర్ చేయండి. సో జనరల్గా అవి కాకుండా మీరు ఇంకేదైనా లైక్ ఐస్ క్యూబ్స్ రిలేటెడ్ కావాలి అనుకున్నప్పుడు దీంట్లో మీకు ట్విస్ట్ అండ్ సర్వ్ ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ మీరు ఆ క్యాబినెట్లో నార్మల్గా వాటర్ పోర్ చేసి జస్ట్ మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు జస్ట్ ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ నార్మల్గా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రిడ్జ్లో మీకు కంప్లీట్గా మనకి 403 లీటర్స్ కెపాసిటీ ఇస్తాం. సో దీంట్లో మనం స్పెషల్గా ఒక క్రిస్పర్స్లో మనకి చిల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో జనరల్గా మీరు ఇంకా మిల్క్ ప్యాకెట్స్ కానివ్వండి, ఏదైనా నార్మల్ అటు ఫ్రీజర్ కాకుండా ఇటు ఫ్రిడ్జ్ కాకుండా మీడియం టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ క్యాబినెట్ అనేది యూజ్ చేయండి. అండ్ దీంట్లో మీకు షెల్ఫ్ పొజిషన్స్ ఉంటాయి. సో షెల్ఫ్ పొజిషన్స్ కూడా మేము 6 to 7 పొజిషన్స్ ఇచ్చాం. సో మీరు ఒకవేళ మీ సైజ్ అండ్ లోడ్కి తగ్గట్టుగా అకామిడేట్ చేయాలనుకున్నప్పుడు కంప్లీట్గా మీరు కస్టమైజేషన్ చేయొచ్చు. అండ్ దీని లుక్ అండ్ ఫీల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫినిష్లో వస్తుంది. కంప్లీట్గా మీకు ప్రతి ఇంటీరియర్ కూడా మ్యాచ్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు హ్యాండిల్స్ అనేవి పాకెట్ హ్యాండిల్ టైప్ ఉంటాయి. సో కంప్లీట్గా మనకి హ్యాండిల్ స్టిక్కి కాకుండా పాకెట్ హ్యాండిల్ వస్తాయి. సో ప్రజెంట్ ఉన్న న్యూ ట్రెండ్ ప్రకారంగా ఇది చాలా బాగా లుక్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ మీకు 360 కూలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏమవుతుందంటే నార్మల్గా మీరు ఎప్పుడైనా రెఫ్రిజిరేటర్స్లో ఏదైనా వెజెస్ మీరు స్టోర్ చేసినప్పుడు ఒక 2-3 డేస్కే మీకు షేప్ అవ్వడం కానివ్వండి, లేకపోతే డ్యామేజ్ అవ్వడం కానివ్వండి అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నార్మల్గా మీకు ఈవెన్ అనేది ప్రతి వెజెస్కి కూడా ఈవెన్గా కూలింగ్ అందకపోవడం. సో దానికోసమే మన దాంట్లో మీకు 360 కూలింగ్ ఉంటుంది. సో 360 కూలింగ్లో ఎంటైర్ దాంట్లో మీకు కూలింగ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివల్ల వెజెస్ కూడా మీకు కంప్లీట్గా 7 days వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది అవుతుంది. సెకండ్, దీంట్లో మీకు న్యూట్రిఫ్రెష్ ఇన్వర్టర్ ఉంటుంది. సో న్యూట్రిఫ్రెష్ ఇన్వర్టర్ ఉండడం వల్ల మీకు నార్మల్గా పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైనా మీకు పవర్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు కూడా మనకి టెంపరేచర్ అనేది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటుంది. సో అలా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఈక్వల్గా స్టెబిలైజర్ టెంపరేచర్ అనేది దీన్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు ఫ్లెక్సీ స్టోర్. సో జనరల్గా మనం ఫ్రిడ్జెస్లో కామన్గా మీరు ఏదైనా స్టోర్ చేసినప్పుడు క్రిస్పర్స్ని మనం కస్టమైజేషన్ చేయాలి అనుకుంటాం. సో దానికోసం అనేది దీంట్లో మనం ఫ్లెక్సీ స్టోర్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఒకవేళ మీరు వెజెస్ ఏమైనా స్టోర్ చేసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా బాటిల్స్ మీరు స్టోర్ చేసినప్పుడు దాన్ని కస్టమైజేషన్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా మీరు ట్రాక్ చేయొచ్చు, ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో మీకు క్లీనింగ్ పార్ట్లోనూ అండ్ అడ్జస్టింగ్లోనూ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ దీంట్లో మీకు ఆటో హ్యూమిడిటీ క్రిస్పర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో జనరల్గా ఏదైనా వెజెస్ మీరు కామన్గా లైక్ మాయిశ్చర్ కంట్రోల్ చేయాలి, హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి అనుకున్న వెజెస్ ఏమైనా స్టోర్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ క్రిస్పర్ యూజ్ చేయండి. సో దీంట్లో ఆటో హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి మీరు పర్టికులర్గా దీంట్లో కస్టమైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే వెజెస్ స్టోర్ చేస్తారో ఆటోమేటిక్గా దానికి ఎంత మాయిశ్చర్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా అది ప్రొవైడ్ చేయబడుతుంది. సో దానివల్ల మీ వెజెస్ అనేవి 7 days వరకు ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అవ్వవు. అండ్ దీంట్లో మీకు టేస్ట్ కూడా అనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. జనరల్గా నార్మల్గా మీరు ఫ్రిడ్జెస్లో జింజర్ పేస్ట్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టినప్పుడు ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా మీకు స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలా స్మెల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మిక్సప్ కాకుండా ఉండడానికి మనం ఈ టేస్ట్ కూడా అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో ఒక యాక్టివ్ కార్బన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఎక్కడ కూడా మీకు స్మెల్ అనేది మిక్సప్ కాకుండా కంప్లీట్గా ఫ్రెష్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈవెన్ నార్మల్గా మీరు డోర్ లాంగర్ టైం వరకు ఓపెన్ చేసినా బయట నుంచి ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలాంటి కెమికల్ అలాంటివి వచ్చినా కూడా వాటిని డిస్మాంటిల్ చేయగలరు. అండ్ దీంట్లో మీకు ఒక కంట్రోల్ ప్యానల్ చూసుకుంటే మనకి అవుట్ సైడ్ ఉంటుంది. సో మీరు కస్టమైజేషన్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం అవుట్ సైడ్ నుంచి కంట్రోల్ ప్యానల్ చేయవచ్చు. ఎలక్ట్రోలాక్స్, Swedish thinking, better living. Thanks for watching. Subscribe for more such informational videos.